प्रियो आ जाइए, सब बाइबल खोल लीजिए। బైబిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. जिस जिन के पास बाइबल है, हर एक बाइबल को खोलिए। ప్రియులారా, प्रियो, కొన్నిసార్లు మన యొక్క కళ్ళ ముందే కొన్ని మనం ఘటనలు చూస్తూ ఉంటాం. कई बार अपनी आंखों के सामने ही हम कुछ घटनाओं को देखते हैं। కొంతమంది నిర్దోషుల్ని దోషులుగా చేస్తారు. कुछ निर्दोष लोगों को दोषी ठहरा देते हैं కొంతమంది దోషుల్ని నిర్దోషులుగా और వదిలిపెడతారు. कुछ दोषी लोगों को निर्दोष करके छोड़ देते हैं। ఏ నేరం చేయని వారి మీద కూడా ఒక్కొక్కసారి ఎలాంటి భయంకర విపత్తు వచ్చిందంటే తను చేయని నేరానికి కూడా శిక్షను వేస్తాడు. कोई गलत काम नहीं किया, उसके ऊपर शिक्षा आ जाती है, दंड आ जाती है, उसको सजा भुगतनी पड़ती है कुछ ना करने पर भी। అది చూసిన మనము उसको देखकर हम लोग, అరే పాపం చాలా మంచివాడురా, बेचारा बहुत अच्छा व्यक्ति है, అనవసరంగా వాడిని ఇరికించేశారు, बेकार में उसको फंसा दिया, పాపం చాలా మంచివాడండి, बहुत अच्छा व्यक्ति है, మరి ఎందుకు అలా చేశారు అర్థం కాలేదు. पता नहीं क्यों उसके साथ ऐसा किया, అతనితో ఎందుకు అయింది అలా, उसके साथ ऐसा क्यों हुआ। మనం కొన్నిసార్లు నొచ్చుకుంటాం. कई बार हम ऐसे सोचते हैं। అదే విధంగా ప్రియులారా, इसी तरह యొక్క ఆధ్యాత్మిక విషయంలో కూడా आत्मिक विषय में भी కొన్నిసార్లు ఇలాంటి మరి సంఘటనని మనం చూస్తాం. कई बार ऐसी घटनाओं को हम देखते हैं। ఈ రోజు మీరు మనకు రెండు పాపాల గురించి మరి దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. आज के दिन दो पाप के विषय में प्रभु हमसे बातें करना चाहता है। రెండు రకాల పాపాలు, दो तरीके के पाप। అంటే చూడండి, పాపం చెయ్యని వారు పాపులు, जो पाप नहीं करते वो भी पापी हैं। పాపము చేసిన వారు దేవుని దృష్టిలో పాపులు. जो पाप करते हैं परमेश्वर की नजर में वो पापी हैं। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए। వింటున్న వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గ్రహించినట్లు కూడా పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకోండి. पवित्र आत्मा से प्रार्थना कीजिए, जो आप वचन सुन रहे हैं वो आप समझ सके। పాపము చెయ్యని వారు పాపులు, जो पाप नहीं करते वो पापी हैं। పాపము చేసిన వారు దేవుని దృష్టిలో పాపులు. जो पाप करते हैं वो परमेश्वर की नजर में पापी हैं। ప్రియులారా, प्रियो, ఈ రోజు మీ మాట వింటున్నప్పుడు మీరు ఇదేంటి అసలు ఇలాంటి పాపం ఇదేనా అని మీరు అనుకోవచ్చు. आज के दिन इस बात को सुनते समय आप सोच सकते हैं ये कैसी बात है। రండి, देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 9వ అధ్యాయం చేయండి అందరూ. सब 9वां अध्याय निकालेंगे। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 9వ అధ్యాయం. 9वां अध्याय। జాగ్రత్తగా వాక్యం వైపు ధ్యానం ఉంచండి. ध्यान से वचन की ओर ही ध्यान रखें। వాక్యం ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసుని ద్వారా ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా ధ్యానం पवित्र ఉంచండి. आत्मा आज के दिन वचन के द्वारा, प्रभु के दास के द्वारा हमसे क्या बात कर रहे हैं, ध्यान दीजिए। చూడండి, देखिए ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు यीशु मसीह जब अपने चेलों के साथ सफर कर रहे थे, ఒక మార్గంగా పోతూ ఉన్నాడు. एक मार्ग में होकर जा रहे थे। అప్పుడు శిష్యులు तब चेले త్రోవ ప్రక్కన ఒక పుట్టు గుడ్డివాడిని చూశారు. सड़क के किनारे उन्होंने बचपन से अंधे को देखा। 9వ అధ్యాయం అందరూ చూడండి. 9वां अध्याय में है యోహాను సువార్త. यूहन्ना सुसमाचार में। చూడండి అక్కడ ఏం రాయబడి ఉంది. देखिए वहाँ क्या लिखा है। ఆయన మార్గమున పోచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడింది. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. जाते हुए उसने एक मनुष्य को देखा जो जन्म से अंधा था। उसके चेलों ने उससे पूछा, हे रब्बी, किसने पाप किया था कि यह अंधा जन्मा, इस मनुष्य ने या इसके माता पिता ने? यीशु ने उत्तर दिया, ना तो इसने पाप किया ना इसके माता पिता ने। అర్థమైంది మీకు? समझ में आ गया आपको? యేసు ప్రభువులు వారు ఏమంటున్నారు? यीशु मसीह क्या कह रहा है यहाँ पर? వీడు పాపం చేయలేదు, इसने भी पाप नहीं किया, వీళ్ళ తల్లిదండ్రులు పాపం इसके చేయలేదు. माता पिता ने भी पाप नहीं किया। అర్థమైందా? समझ में आ गया? కానీ ప్రియులరా, लेकिन प्रियो, ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ये पूरी दुनिया भी ఆదాము చేసిన పాపము ద్వారా ప్రతి మనిషిలో పాపము రాజ్యం వెళ్తుంది. आदम ने जो पाप किया उस वजह से पूरी दुनिया में हर एक इंसान के अंदर पाप राज्य करता నేను है। పాపం చేయలేదు, मैंने तो पाप नहीं किया, నువ్వు పాపం చేయలేదు. आपने भी पाप नहीं किया। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, నేను పాపం చేయలేదు, मैंने पाप नहीं किया, నువ్వు పాపం आपने చేయలేదు. भी पाप नहीं किया, కానీ మనం పాపులుగా పరిగణించబడుతున్నాం. लेकिन फिर भी हम पापी गिने जाते हैं। ఎందుకని? क्यों? ప్రతి క్రైస్తవుడు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. हर एक क्रिश्चियन को अपने अंदर ये प्रश्न उठाना चाहिए, మనము అసలు క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? क्यों हमें मसीह पर विश्वास करना है? క్రీస్తుని ఎందుకు మనం రక్షకుడుగా
ప్రభువుగా అంగీకరించాలి? क्यों मसीह को अपना उद्धारकर्ता और प्रभु करके अंगीकार करना है? ఎందుకంటే क्योंकि మనిషి పాపి కనుక. इंसान पापी है। జాగ్రత్త గమనించండి, ఈ రోజు సందేశాన్ని జాగ్రత్త గమనించండి. आज के संदेश पर ध्यान दीजिए। మనిషి పాపి కనుక. इंसान पापी है। నువ్వు పాపం చేసావా? क्या आपने पाप किया? నేను పాపం చేశానా? मैंने पाप किया? చేయలేదే. नहीं किया। నేను పాపం చేయలేదు. मैंने भी पाप नहीं किया। నువ్వు పాపం आपने చేయలేదు. भी पाप नहीं మరి किया। పాపము చేయని వారి మీద పాపం ఎందుకు రాజ్యం వెళ్తుంది? जिसने पाप नहीं किया उसके ऊपर पाप क्यों राज्य करता है? పాపం చేయని నాకు मैंने पाप ఎందుకు नहीं పాపాన్ని किया, అంటగట్టారు? क्यों मुझको पाप लग गया? చూడండి, देखिए, దానికి పౌలు గారు उसके लिए पौलुस రోమిలకు రాసిన పత్రిక रोमियो की लिखी पत्री రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. रोमियो 5वां अध्याय 14 वचन। तो भी आदम से लेकर मूसा तक मृत्यु ने उन लोगों पर भी राज्य किया जिन्होंने उस आदम जो उस आने वाले का चिन्ह है के अपराध के समान पाप न किया। చూసారా, పాపము చేయని వారి మీద పాపం రాజ్యం వెళ్తుందంట. ఎక్కడి నుండి? మోషే దగ్గర నుండి దాకా. पाप जिन्होंने नहीं किया उन पर भी पाप राज्य करता है। कहां तक? मूसा तक। నువ్వు నేను పాపం చేయలా. आपने और मैंने तो पाप ही नहीं किया। చేశారా మీరు చెప్పండి? बताइए, చేశారా మీరు పాపం? आपने किया क्या पाप? మీరు చేయలా. आपने नहीं किया। నేను చేయలా. मैंने भी नहीं किया। అయినా గాని फिर भी పాపులుగానే పరిగణించబడుతుంది. हम पापी ही गिने जाते हैं। పిల్లారా, प्रियो, ఇది దేవుని దృష్టిలో నువ్వు పాపం చేసినట్టు కాదు. परमेश्वर की नजर में ये नहीं कि आपने पाप किया है। అర్థమవుతుందా మీకు? समझ में आ रहा అర్థం है? చేసుకోండి. समझने की कोशिश कीजिए। దేవుని దృష్టిలో నువ్వు పాపం చేసినట్టు కాదు. परमेश्वर की नजर में आपने पाप नहीं किया। నీ మీద అయ్యో పాపం అంటున్నాడు దేవుడు. आपको देखकर बेचारा करके बोलता है, అయ్యో పాపం, बेचारा, పాపి ये पापी है। అంటే ఆయన కరుణ చూపిస్తున్నాడు. वो आप पर दया दिखा रहा है। ఎందుకని? क्यों? పాపం నువ్వు చేయలా. पाप आपने नहीं किया। పాపం చేయని వారి మీద కూడా जिन्होंने पाप नहीं किया उनके ఈ ऊपर भी పాపం ఎందుకు రాజ్యం వెళ్తుంది? ये पाप क्यों राज्य करता है? ఎందుకంటే क्योंकि ఆది మానవుడైనటువంటి ఆదాము చేసిన పాపము, आदि मानव जो आदम था उसने किया पाप, ఆదాము అవ్వలు చేసిన పాపం తన సంతానం మీద రాజ్యం వెళ్తుంది. आदम हव्वा ने जो पाप किया वो पाप उनके संतान पर भी राज्य कर रहा है। ఇప్పుడు మనం ఆదాము సంతానం. हम आदम की संतान है। మనుషులందరూ ఆదాము సంతానం. सारे लोग जो है आदम की संतान ही స్త్రీ है। పురుషులందరూ ఆదాము సంతానం. स्त्री और पुरुष जो भी है वो सब आदम की संतान है। కాబట్టి ఆదాము అవ్వ పాపము చేయటం వలన ఆయన సంతానం మీద పాపము రాజ్యం ఏలుతుంది. आदम हव्वा ने पाप किया इसलिए उसके संतान पर पाप राज्य करता है। కానీ నువ్వు నేను పాపం చేయలేదు. लेकिन आपने और मैंने तो पाप ही नहीं किया। మనకు జన్మతః పాపం అంటుకుంది. हमें जन्म से ही पाप लग गया है। కొంచెం ఈ యొక్క సందేశాన్ని జాగ్రత్తగా వినండి మీరు. इस संदेश को ध्यान से सुनिए। జన్మతః जन्म से ही మనకు పాపం అంటుకుంది. हमें पाप लग गया। ఎవరి ద్వారా అంటుకుంది? किसके द्वारा लग गया? మన ఆది మాతా పితలైనటువంటి ఆదాము ద్వారా అంటుకుంది. हमारे जो आदि माता पिता थे आदम हव्वा उनके द्वारा लग गया। మరి ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మనం ఎక్కడున్నాం? आदम हव्वा ने जब पाप किया था हम कहाँ थे? కొన్నిసార్లు చెప్పాను మీకు. मैंने कई बार आपको बताया है। ఇప్పుడు సందర్భం మళ్ళీ చెప్తున్నాను. संदर्भ आ गया, फिर से बता रहा हूँ। ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మనం ఎక్కడున్నాం? आदम हव्वा ने जब पाप किया तब हम कहाँ थे? ఆయన బీజాణువుల్లో उसके ఉన్నాం. बीजों में थे। ఆదాము అవ్వల బీజాణువులో ఉన్నాం. आदम हव्वा के बीजों में थे। తల్లిదండ్రులకు వివాహం అయినప్పుడు మనం ఎక్కడున్నాం? जब माता पिता की शादी हुई थी हमारे तब हम कहाँ थे? ఎక్కడున్నాం? कहाँ थे? వారి బీజాణువుల్లో ఉన్నాం. उनके మనం बीजों में थे। వారి బీజాణువుల్లో उनके ఉన్నాం. बीजों में थे। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, పాపమెరుగని మానవాళి మీద పాపము సంక్రమించింది. అది నువ్వు చేయలేదు, నేను చేయలేదు. जो पाप से अनजान है उन लोगों पर पाप आ गया। या पाप आपने नहीं किया, मैंने भी नहीं किया, కానీ लेकिन పాపులమే. हम पापी ही हैं। అందుకే इसलिए పాపం చేయని వారు పాపులు. जिन्होंने पाप नहीं किया वो पापी ही అర్థం हैं। చేసుకోండి. समझ लीजिए, పాపము చెయ్యని వారు పాపులు. पाप नहीं किया वो पापी हैं। పాపము చేసిన వారు దేవుని దృష్టిలో और పాపులు. जो पाप करते हैं वो प्रभु की नजर में पापी हैं। ఇప్పుడు నీ జన్మతః పాపం మీద अभी जो आपका जन्म से पाप है దేవుని దృష్టిలో మీరు పాపులు కాదు, నేను పాపుని కాదు. इससे ना प्रभु की नजर में आप पापी है ना मैं पापी हूँ। ఎందుకని? क्यों? కొంచెం అర్థం కాకపోవచ్చు ఈ విషయం మీకు. ये बात आपको समझ में नहीं आ रहा होगा। ఎందుకంటే क्योंकि ఇదేంటి ఇలా ఉంది అనుకోవచ్చు మీరు. ये क्या है करके आप सोच सकते हैं। అందుకని జాగ్రత్తగా వినాలి. ఆది నుంచి అంతవరకు జాగ్రత్తగా इसलिए వాక్యం. आदि से लेकर अंत तक ध्यान से అప్పుడు మీకు అర్థమవుద్ది. तब आपको समझ में आ जाएगा। అటు ఇటు మైండ్ పోనీ బకండి. इधर उधर अपना ध्यान मत भटकने दीजिए। పాపము చేయని వారు పాపులు. जिन्होंने पाप नहीं किया वो पापी है। నేను పాపం చేయలేదు, मैंने पाप नहीं किया, నువ్వు పాపం చేయలే, आपने पाप नहीं किया, కానీ పాపులు. लेकिन पापी है। కానీ పాపులు. पापी ही है। ఎక్కడి నుంచి సంక్రమించింది పాపం? कहाँ से लग गया पाप?
మన ఆది మానవులైనటువంటి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వల నుంచి మనకు పాపం जो సంక్రమించింది. आदि माता पिता थे आदम व उनके द्वारा हमारे जीवन में पाप आ गया। అందుకనే इसलिए యోహాన్ గారు అంటారు, यूहन्ना कहता है ఎవ్వరు కూడా నేను పాపిని కాదు అనబాకండి. कोई भी ये मत कहिए मैं पापी नहीं हूँ, పాపిని కాదు అనబాకండి. मैं पापी नहीं हूँ करके मत कहिए। పాపం మనకు సంక్రమించింది. पाप हमें लग गया। నువ్వు వద్దన్నా, आप ना बोलो, నువ్వు వద్దన్నా, ना बोलो, కాదన్నా, नहीं करके बोलो, నేను పాపిని కాదన్నా, मैं पापी नहीं हूँ बोलो, పాపం మన మీద ఉంది. पाप हमारे ऊपर ही है, పాపం మన మీద ఉంది. पाप हमारे ही ऊपर है। కానీ लेकिन దేవుని దృష్టిలో మనం నిర్దోషులమే. प्रभु की नजर में हम निर्दोषी हैं। ఎందుకని? क्यों? మనం పాపం చేయలా. हमने पाप नहीं किया, మనం పాపం చేయలా. पाप नहीं किया, పాపం సంక్రమించింది మనకి. पाप लग गया है हमें। అది జన్మతః వచ్చిన పాపం. ये जन्म से आया हुआ पाप है, దానికి నువ్వు నేనేం చేయలేవు. इसके लिए आप और मैं कुछ नहीं कर सकते। ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు इस पृथ्वी पर जन्म लिए हुए हर एक मानव को పాపం అనే కాటు తగిలిన వాళ్ళే. पाप ने डस लिया है, పాపం అనే కాటు తగిలిన पाप వాళ్ళే. ने डस लिया है। ఎవ్వరు కూడా నేను పాపిని కాదంటే దేవుడిని అబద్ధీకుడు చేసినట్టే. मैं कोई भी बोलता है मैं पापी नहीं हूँ तो परमेश्वर को झूठा ठहराता है, అబద్ధీకుడు చేసినట్టే. झूठा ठहराता है। అందుకే దేవుడు इसलिए परमेश्वर ने, నిర్దోషులైన మన మీద పాపం వచ్చింది కాబట్టి, हम निर्दोष है हमारे ऊपर पाप आ गया, इसलिए ఆది మానవుడు ఆది దంపతుల ద్వారా మనకు పాపం వచ్చింది కాబట్టి, आदि मानव जो आदि आदम और अव्वा थे उनके द्वारा हमें पाप लग మన गया। పాపాన్ని, మన కలంకాన్ని, మన జన్మ పాపాన్ని తుడిసివేయటానికి, हमारे पाप को, हमारे कलंक को, हमारे जन्म पाप को मिटाने के लिए, తుడిసివేయటానికి मिटाने के लिए దేవుడు ఏర్పాటు చేసిన క్రమమే సిలువ క్రమము. परमेश्वर ने जो एक नियम तैयार किया है वो है क्रूस का नियम। సిలువ क्रूस ఎందుకని? क्यों? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. बिना लहू बहाए पापों की क्षमा नहीं होती। అర్థం చేసుకోండి. समझ लीजिए, మానవుడు పాపి. इंसान पापी है। ఎలా పాపి అయ్యాడు? किस तरह पापी बन गया? జన్మతః పాపి. जन्म से पापी। ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వల ద్వారా ఆ పాపం మనకు వచ్చేసింది. आदि माता पिता आदम हव्वा के द्वारा वो पाप हमें भी लग गया। నిర్దోషులైన మన మీదకి వచ్చిన పాపాన్ని, అంటే పాపము చెయ్యని వారు పాపులు, निर्दोष जो हमारे ऊपर पाप लग गया, मतलब हमने पाप नहीं किया फिर ఆ भी हम పాపం पापी हैं। తుడిసేయటానికి उस पाप को मिटाने के लिए దేవుడు చేసిన ప్రణాళికే, परमेश्वर ने ये नियम तैयार किया है, ప్రణాళికే ये योजना बनाई है। సిలువ. क्रूस, సిలువ, क्रूस, సిలువ ఇలువ నీకు తెలిసి ఉండాలి. क्रूस की अहमियत आपको पता होनी चाहिए। సిలువ ఇలువ నీకు తెలిసి ఉండాలి. क्रूस की अहमियत आपको पता होनी चाहिए। సిలువ ఇలువ నీకు తెలిసి ఉంటే अगर क्रूस की अहमियत आपको पता होगी పాపం तो చేయాలంటే భయం పుట్టుద్ది. पाप करने के लिए आपको डर लगेगा। ఎందుకని? क्यों? యేసయ్య మన ముందుకు వస్తాడు. यीशु मसीह हमारे सामने आ చూడు जाएगा। నీ కోసం ఏం చేశాను, देखो मैंने तुम्हारे लिए क्या किया, నీ కోసం ఏం क्या చేశాను, किया, రక్తము చిందించాను. हाँ, खून बहाया। రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. बिना लहू बहाए पापों की क्षमा नहीं है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, యెషయా పుస్తకం తీయండి. सब यशायाह का पुस्तक खोलेंगे। 38:17 వచనం. 35:17, 38:17 వచనం. 38:17, నీ వీపు ఎనుక తట్టు నా పాపములను పారవేసితివి. मेरे सब पापों को तूने अपनी पीठ के पीछे फेंक दिया। ఇది హిజ్కియా గారు తన రోగం నుంచి బాగుపడిన తర్వాత రాసినటువంటి గీతం ఇది. हिजकिया जब अपनी बीमारी से ठीक हो गया उसके बाद उसने ये गीत लिखा। అర్థమైందా? समझ में आ रहा है? హిజ్కియా हिजकिया ने, మరణం వచ్చింది ఆయనకి. उसको मृत्यु का रोग लग गया, మరణకరమైన రోగం వచ్చింది. मृत्यु का रोग लग गया। ఆ రోగం తగ్గినాక जब वो रोग ठीक हो गया సంతోషంగా గీతం రాసినప్పుడు उसने आनंद से गीत लिखा। ఆ గీతంలో అంటున్నాడు, उस गीत में वो कहता है, నీ వీపు ఎనుక తట్టు నా పాపములన్నీ పారవేసితివి. मेरे सब पापों को तूने अपने पीठ के पीछे फेंक दिया। అర్థమైందా? समझ में आ रहा है? అర్థమైందా? समझ में आ रहा है? అంటే मतलब దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చింది. परमेश्वर की दया हम पर आ गई, దేవుని యొక్క కృప మన మీదకి వచ్చింది. परमेश्वर का अनुग्रह हम ఎందుకు पर వచ్చిన आ गया। కృప? क्यों आया? మనం నిర్దోషులమే. क्योंकि हम निर्दोष हैं, మనం పాపం చేయలా, हमने पाप नहीं किया, మనం పాపం చేయలా, पाप नहीं किया, మనం నిర్దోషులమే. हम निर्दोष हैं। పాపం నిర్దోషి ఎందుకు పాపిగా ఉండి నరకానికి వెళ్ళాలి? क्यों ये निर्दोष है और पापी रहकर नरक में क्यों जाए? అది దేవుని యొక్క కృప, ये परमेश्वर का అది अनुग्रह है, కనికరము, वो दया है, అది కనికరము, दया है, ఉచితంగా పొందిన కృప. वो मुफ्त में मिला हुआ अनुग्रह అయ్యో है। నిర్దోషైన మనిషి ఎందుకు నరకానికి వెళ్ళాలి? क्यों ये निर्दोष इंसान को नरक में जाना పాపం है? చేయని మనిషి ఎందుకు నరకానికి వెళ్ళాలి? पाप नहीं किया इस इंसान ने, क्यों इसे नरक में जाना है? పాపం చేసింది ఒకళ్ళు, पाप तो किया एक ने, పాపం అనుభవిస్తుంది ఒకళ్ళు. पाप का अनुभव करते हैं दूसरे। కాబట్టి इसलिए ఈ జన్మతః పాపాన్ని తీసివేయటానికి इस जन्म के पाप को निकालने के लिए యేసయ్య यीशु मसीह సిలువలో क्रूस మన पर పాపాలన్నింటినీ ఆ వీపు వెనక తట్టు ఎత్తి పడేశాడు. अपने पीठ के पीछे फेंक दिया। అందుకే इसलिए యోహాన్ గారు రాస్తారు, यूहन्ना लिखता है, పాపాలు ఒప్పుకోండి, पाप को मान लीजिए,
ఏమన్నాడు? क्या कहा है? పాపాలు ఒప్పుకోండి, पापों को मान लीजिए, పాపిని కాదు అనొద్దు ప్రియులారా. पापी नहीं हूं करके मत कहिए। నువ్వు పాపివి కాదు అంటే నువ్వు జంతువో లేకపోతే ఏదో పిడక ముసలివో లేకపోతే చేపవో నువ్వు. अगर आप पापी नहीं हूं करके बोलते हैं तो कोई आप जानवर होंगे या पशु होंगे या जल जंतु होंगे। అర్థమవుతుంది మీకు? समझ में आ रहा है? నేను పాపిని కాదంటే మాత్రం నువ్వు మనిషివి కాదు. आप बोलते हो मैं पापी नहीं हूं तो आप इंसान नहीं हैं। ఎందుకని? क्यों? ఆది మానవుడైనటువంటి మనిషి ఆదాము అవ్వల ద్వారా మనిషిగా పుట్టిన మనకు పాపం సంక్రమించింది జన్మత. जो आदि मानव आदम और हव्वा थे उनके द्वारा पाप हमें लग गया, हम भी इंसान ఎవరైనా हैं। కానీ నేను పాపినిగా అంటే నువ్వు మనిషివి కాదు. अगर कोई कहता है मैं पापी नहीं हूं तो बोलिए कि आप इंसान नहीं నువ్వు हैं। జానవరువా? आप क्या जानवर हो? గుర్రానివా? आप घोड़े हो? ఎలుకబంటువా? చెప్పు, ఎవరు నువ్వు? कौन हो आप? ఎందుకన్నా పాపం లేదని? क्यों कहते हो पाप नहीं है? పాపివి, आप पापी हो, జన్మతః పాపివి. जन्म से पापी हो। నీ పాపం ఎలా పోద్ది? आपका पाप कैसे जाएगा? కొబ్బరికాయ కొడితే పోద్దా? नारियल फोड़ने से जाएगा, పూలిస్తే పోద్దా? फूल देने से जाएगा, పళ్ళిస్తే పోద్దా? फल देने से जाएगा। ఏమిస్తే పోద్దా నీ పాపం? क्या देने से आपका पाप जाएगा? ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను ఒక కీర్తనకారుడు పాట పాడి. क्या देकर मैं आपको उपकार को चुका सकता हूँ? మనం ఏమీ అక్కర్లేదు. हमें कुछ देने की जरूरत नहीं है। ఎందుకని? क्यों? మనం నిస్సహాయులము. हम निस्सहाय हैं। బావిలో పడ్డ వ్యక్తి తనకు తాను రక్షించుకోలేదు ప్రియులారా. जो तालाब में गिर जाता है वो अपने आप को बचा नहीं सकता। ఒక వ్యక్తి బావిలో పడిపోయాడు, एक व्यक्ति गिर गया तालाब में, తను తాను రక్షించుకోగలడా? क्या अपने आप को बचा सकता है? రక్షించుకోలేడు. नहीं बचा सकता। ఎవరో ఒక వ్యక్తి వచ్చి दूसरा कोई व्यक्ति ఆ आएगा, బావి మీదకి వచ్చి उस तालाब के पास आकर తాడు కిందకేసి एक रस्सी नीचे फेंकेगा ఆ తాడు సహాయంతో మనం పైకి రావాలి. और उस रस्सी की मदद से हम बाहर आ सकते అందుకే हैं। పైనుంచి వచ్చాడు యేసయ్య, यीशु मसीह ऊपर से आया है, పరలోకం నుంచి వచ్చాడు स्वर्ग से యేసయ్య, आया है यीशु मसीह, తండ్రి పంపితే వచ్చాడు యేసయ్య. पिता ने भेजा आया है इसलिए यीशु ఆయన मसीह వచ్చి वो आया సిలువలో రక్తము కార్చి और उसने क्रूस पर लहू बहाया। మన నిర్దోషులు మనము పాపము చేయని మన మీద ఆ పాపం రాజ్యం వెళ్తుంది కాబట్టి ఆ రక్తం కార్చాడు. हम निर्दोषी हैं लेकिन हमने कोई पाप ही नहीं किया, हमारे ऊपर पाप राज्य करता है, इसलिए हमारे लिए వెల लहू बहाया। చెల్లించాడు. मोल चुका दिया उसने, నీ కొరకు నా కొరకు వెల చెల్లించాడు. आपके लिए मेरे लिए उसने मोल चुका दिया। వెంటనే तब तुरंत నేను పాపినయ్యా, मैं पापी हूँ प्रभु, తెలిసో తెలియకో చేశానయ్యా, जाने में अनजाने में किया, తెలియకే చేశానయ్యా, मैंने अनजाने में ही किया, నన్ను క్షమించు, मुझे क्षमा करो, నన్ను క్షమించే. मुझे क्षमा करो। వెంటనే तुरंत దేవుడు క్షమించేస్తాడు. प्रभु क्षमा कर देगा, దేవుడు క్షమించేస్తాడు. क्षमा कर देगा। ఆయన రక్తం ద్వారా మనకు క్షమాపణ దొరుకుతుంది. उसके लहू के द्वारा हमें क्षमा मिल जाएगी। చూడండి, देखिए యెషయా यशायाह 28:18 వచ్చింది. 28:18 28:18 మనకి ఆదాము చేసిన పాపం వలన మరణము మనతో నిబంధన చేసుకుందంట. आदम के किए हुए पाप की वजह से मृत्यु ने हमसे वाचा बांध ली। చూడ అక్కడ చదవండి, ఏం రాశాడు? देखिए क्या लिखा है, కింద రాశాడు, नीचे लिखा है మరణముతో నిబంధన చేసుకొంటిని. जो वाचा तुमने मृत्यु से बांधी है। సరే, అక్కడ రాసిన చూసారా? देखा लिखा है, ఆ కింద రాసిన చూడండి, वहां पे ऊपर लिखा हुआ है 18వ వచనం, 18वें वचन में మరణముతో మీరు చేసుకున్న నిబంధన మరణముతో మీరు చేసుకున్న నిబంధన మనిషికి మరణముతో నిబంధన అయిందంట. एक इंसान का मृत्यु से वाचा बन गया है। ఏ మనిషి కూడా మరణం తప్పించుకోలేడు ప్రియులారా. कोई भी इंसान मृत्यु से बच नहीं सकता, ఎవ్వరూ తప్పించుకోలేరు. कोई भी नहीं बच सकता। ఎందుకని? क्यों? దేవుడు परमेश्वर ఏదేను వనములో ఆదాము నుంచి, आदम की वाटिका में आदम को रखा, ఆదాం ఈ చెట్ల ఫలాలన్నీ నువ్వు తినొచ్చు, सारे वृक्ष के फल अब तुम खा सकते हो, కానీ మంచి చెడులు ఇచ్చే ఆ ఫలాన్ని మాత్రం తినొద్దు. लेकिन बुरे और भले के ज्ञान देने वाले पेड़ के फल को मत खाना, తింటే సస్తావు. खाओगे तो मर जाओगे। అంటే మరణము లేని నీకు మరణం సంక్రమిస్తుంది. मतलब मृत्यु नहीं है लेकिन आपको मृत्यु लग जाएगी। నువ్వు అమరజీవి, आप अमर जीव కానీ हो తింటే लेकिन खाओगे నువ్వు तो చస్తావు. आप मर जाओगे। ఏం చేశాడు? क्या किया? ఆజ్ఞను అతిక్రమించాడు, आज्ञा का उल्लंघन कर दिया, తిన్నాడు. खा लिया। ఎవరు తిన్నారు? నువ్వు తినలా, आपने नहीं खाया, నేను తినలా, मैंने नहीं అసలు खाया, నువ్వు నేను లేవు, तब आप और मैं थे ही नहीं, అసలు ఎవరు లేరు. कोई भी नहीं थे, ఉన్న ఆదాం అవ్వే, सिर्फ आदम और अव्वा थे। ఈ భూమి మీద ఉన్న ఆదాం అవ్వే, पृथ्वी पर सिर्फ आदम अव्वा थे, వాళ్ళు తిన్నారు. उन्होंने खाया। మరి వాళ్ళు తింటే బెదర్ నేనెందుకు పాపిని? उन्होंने खाया तो मैं क्यों हूँ पापी? నేనెందుకు యేసు నమ్ముకోవాలి? मुझे क्यों यीशु मसीह पर विश्वास करना है? పాపం ఎరుగ నేనెందుకు యేసు पाप से నమ్ముకోవాలి? मैं अनजान हूँ, मुझे क्यों यीशु मसीह पर विश्वास करना है? మర్చిపో బాబు, भूलो मत, మర్చిపో బాబు. भूलो मत। ఆదాము అవ్వలు ఏదేను వనంలో ఉన్నప్పుడు మనం ఆయన బీజాణువులో जब ఉన్నాం. आदम अव्वा आदम की वाटिका में थे, उसके बीजाणु में हम लोग थे। తండ్రి జైలుకి వెళ్ళాడు. पिता जेल चला गया,
అరే దొంగ కొడుకురా అంటున్నారు. चोर का बेटा बोलते हैं, దొంగ కొడుకురా అంటున్నారు. चोर का बेटा करके बुलाते हैं। నేనెందుకు అవుతాను దొంగ కొడుకుని? अरे मैं क्यों चोर का बेटा हूँगा? వాడికి నాకు ఏ సంబంధం అన్నాం అనుకోండి, अगर हम बोलेंगे उसका मेरा कोई संबंध नहीं है, ఏమంటారు? लोग क्या ఒరే कहेंगे? మీ తండ్రిరా, वो तुम्हारा पिता है, నీ తండ్రిరా, वो तुम्हारा पिता నీ है, తండ్రి దొంగ కాబట్టి నువ్వు దొంగ కొడుకురా. तुम्हारा पिता चोर है इसलिए तुम चोर के మన बेटे हो। ఆది మానవులైనటువంటి ఆది దంపతులైనటువంటి ఆదాములు పాపులు కాబట్టి మనము పాపులము. हमारे आदि माता पिता आदम और हव्वा पापी हैं, इसलिए हम भी पापी हैं। ఎవ్వరు కూడా నేను పాపిని కాదనొద్దు. कोई भी मत कहिए मैं पापी नहीं हूँ। పాపిమి కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి కాబట్టి క్రీస్తు దగ్గర రావాలి. हम पापी हैं, पाप का प्रायश्चित होना है तो इसलिए मसीह के पास क्रीस्त आना దగ్గర है। రావాల్సిందే. मसीह के पास आना ही है। ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు క్రీస్తు దగ్గర రావాలి. पूरी दुनिया में जो भी लोग हैं सबको मसीह के पास आना है। పాపాలు ఒప్పుకోవాలి. पापों को मान लेना है, పాపాలు ఒప్పుకోవాలి. पापों को मान लेना है। పాపాలు ఒప్పుకుంటే पापों को मान लेंगे तो 1 యోహాను 1:7-9 వరకు మీరు చదివితే पहला यूहन्ना 1:8 से 8 तक आप पढ़ेंगे మన ప్రతి పాపాన్ని తుడిచేస్తాడు. हमारे हर एक पाप को वो मिटा देगा। చూడండి, देखिए ఆ మరణంతో చేసుకున్న నిబంధన అంట वो मृत्यु से जो वाचा बांधी है అది కొట్టివేయబడింది అంటాడు. वो मिटा दी गई है करके लिखा है, అది కొట్టివేయబడింది. मिटा दी गई है। సారీ, యెషయా 25:8 చదవండి. एक बार यशायाह 25:8 पढ़ेंगे। యెషయా 25:8. 25:8 वह मृत्यु का सदा के लिए नाश करेगा। అర్థమైందా? समझ में आ रहा है? ఏమన్నాడు తెలుగులో? మరణం ఎన్నడూ ఉండకుండా మరణం ఎన్నడూ ఉండకుండా మరణం ఉండకుండా ఆయన మృంగివేయుడు. మరణాన్ని ఏం చేశాడు? మృంగి వేసేసాడు. मृत्यु को क्या करा उसने? निगल लिया। ఎవరు మరణం? किसकी मृत्यु को? పాపంలో చచ్చిన మనలను, पाप में मरे हुए हम लोगों को, ఆ పాపంతో వచ్చిన మరణాన్ని पाप के साथ जो आया है मृत्यु, యేసయ్య సిలువలో మింగేశాడు. यीशु मसीह ने क्रूस पर उसे निगल लिया। నీ సిలువలో మింగేశాడు, क्रूस पर निगल लिया, సిలువలో కొట్టివేశాడు. क्रूस पर उसे मिटा दिया, కొట్టివేశాడు मिटा दिया। అంటే మన కొరకు ఎలా చెల్లించబడింది? मतलब हमारे लिए मोल चुका दिया गया है, ఎలా చెల్లించబడింది? मोल चुका दिया गया है। ఇప్పుడు ఇదేంటి? ఈ పాపం ఏంటన్నాం? इस पाप को हमने क्या बोला? పాపము చేయని వారు పాపులు. जिन्होंने पाप नहीं किया वो पापी हैं। కరెక్ట్. सही है, మన కోసం ఎలా చెల్లించబడింది? हमारे लिए मोल चुका दिया गया है। ఇప్పుడు రెండో పాపం. अब दूसरा पाप, दूसरा पाप, పాపము చేసిన వారు దేవుని దృష్టిలో పాపులు. जिन्होंने पाप किया प्रभु की नजर में वो पापी है। ఇదేంటి? ये क्या है? ఈ రెండో అంశం ఏంటి? ये మరి दूसरी बात क्या है? फिर మొదటి అంశం అయిపోయింది. पहली बात तो खत्म, మనం నిర్దోషులు, हम तो निर्दोष हैं, మనం పాపం చేయలే. हमने तो पाप नहीं किया। సూర్యుడు ఇక్కడ ఏమంటాడు? देखिए क्या कहता है ఇక్కడ యెషయా 43:27లో यशायाह 43:27 में, నీ మూల పితరుడు పాపము చేసిన వాడే అని రాశాడు యెషయా. तुम्हारा मूल पुरुष ने पाप किया है करके చూడండి. यशायाह कहता है। యెషయా यशायाह 43:27. 43:27 అదేం तेरा రాసుకోండి. मूल पुरुष पापी हुआ। అర్థమైందా? समझ में आया? పితరుడు నీ మూల పితరుడు పాపము చేసి పాపము చేసిన వాడే కాబట్టి నువ్వు పాపివి. तेरा मूल पुरुष ने पाप किया है इसलिए तू पापी है। ఎవరనొద్దు, कोई मत कहिए, ఎవరనొద్దు నేను పాపం చేయలేదు. कोई मत कहिए मैंने पाप नहीं किया। పాపం చేసిన ప్రతి మానవుడు पाप किए हुए हर एक इंसान యేసు దగ్గర రావాలి. उसको यीशु मसीह के पास आना ही యేసు దగ్గర है, రావాల్సిందే. यीशु मसीह के पास आना ही है, ఒప్పుకోవాల్సిందే मानना పాపం. ही है अपने पापों को। మనం పాపం చేయలేదు, మనం నిర్దోషులు. हमने पाप नहीं किया, हम निर्दोष हैं। మన కోసం ఎలా చెల్లించబడింది? हमारे लिए मोल चुका दिया गया। అయ్యో పాపి అన్నాడు. अरे मैं पापी हूँ करके कहा। తండ్రి మన మీద దయ చూపించాడు, पिता ने हम पर दया दिखाया, ఉచితమైన కృప చూపించాడు. मुफ्त का अनुग्रह दिया। యేసయ్య సిలువలో మన కోసం మరణింపజేశాడు. यीशु मसीह को क्रूस पे हमारे लिए मरना पड़ा। ఇది మొదటి పాపం. ये पहला पाप है। ఇది రెండో పాపం. दूसरा, పాపం చేసిన వారు దేవుని దృష్టిలో పాపులు. जो पाप करते हैं प्रभु की दृष्टि में पापी हैं। మొదట सबसे पहले, పాపం దేవుని దృష్టిలో మనం పాపులు కాదు. सबसे पहला जो पाप है उसके द्वारा प्रभु की नजर में हम ఎందుకని पापी नहीं పాపం है। మనం చేయలే, क्योंकि కావాలని वो पाप हमने जानबूझ के नहीं किया, కావాలని చేయలే. हमने नहीं किया, అది మన జన్మ ద్వారా జన్మతః వచ్చింది మనకి. जन्म से ही हमें लग गया అది है, ఆదాము ద్వారా वो సంక్రమించింది. आदम के द्वारा फैल गया है। అందుకని దేవుడు అయ్యో పాపి అన్నాడు. इसलिए परमेश्वर ने कहा అందుకే हे కృప पापी, చూపించాడు, కరుణ చూపించాడు, యేసయ్యను పంపించాడు. इसलिए अनुग्रह दिखाया, दया दिखाया और यीशु मसीह को भेज మన दिया। పాపాన్ని సిలువలో కొట్టివేశాడు. हमारे पापों को क्रूस पर ठोक दिया। మనం నమ్ముకుని हम विश्वास మనం करें, ఒప్పుకుంటే अगर हम अंगीकार करेंगे तो, మొదట చేసిన పాపాలన్నీ తీసేసేసి. पश्चाताप करेंगे तो पहले के सारे पाप मिटा दिए जाएंगे। కానీ ఇప్పుడు लेकिन अब నువ్వు కావాలని పాపం చేస్తే अगर आप जानबूझ के पाप करोगे तो నువ్వు దేవుని దృష్టిలో పాపి. आप परमेश्वर की नजर में पापी हो। అర్థమైంది ఇప్పుడు మీకు? समझ में आ गया आपको? ఇప్పుడు రెండవ పాపం दूसरा पाप నీ మీద రాజ్యం వెళ్తుంది. आपके ऊपर जो राज्य कर रहा है, అంటే కావాలని పాపం చేస్తాం, मतलब जानबूझ के पाप करते हैं, కావాలని పాపం చేస్తాం. जानबूझ के पाप करते हैं। చూడండి పిల్లారా, देखिए
119వ కీర్తన 119 भजन 118వ వచనం చదవండి. 119 भजन संहिता 118 119వ కీర్తన 119వ కీర్తన 118లో 119 118 में నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుచున్నావు. जितने तेरी विधियों के मार्ग से भटक जाते हैं उन सबको तू तुच्छ जानता है. మొదట ఆదాము చేసిన పాపం వలన మనం నిర్దోషులం కాబట్టి మనకి జన్మ ద్వారా సంక్రమించింది కాబట్టి మనం దేవుడు దగ్గర తీసుకున్నాడు. पहले आदम के पाप के द्वारा हमें पाप फैल गया और हम निर्दोष हैं, इसलिए प्रभु ने हमें अपने नजदीक लेके आ गए. అయ్యో పాపి, अरे बेचारा पापी है. పాపం చేయని వాడిని పాపిగానే పరిగణించబడింది. पापी नहीं किया लेकिन ये पापी गिना जा रहा ఈ है. జన్మతః పాపం ఇతని మీద ఇతని కాదు. जन्म से पाप लग गया, ये इसका पाप नहीं है, ఇది ఆదాము పాపం. ये आदम का पाप है. కానీ రెండోది लेकिन दूसरा क्या है? కావాలని పాపం చేస్తే ఇప్పుడు దేవుని దృష్టిలో పాపులు మనం. हम जानबूझ के प्राप्त करेंगे तो प्रभु की नजर में हम पापी हैं. అందుకే అంటున్నాడు इसलिए కీర్తనాకారుడు, कहता है भजनकार, నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుచున్నావు. जितने तेरी विधियों के मार्ग से भटक जाते हैं उन सबको तू तुच्छ जानता है. నువ్వు పాపం చేస్తుంటే ఇప్పుడు अगर आप अभी पाप करते हो तो, నువ్వు పాపం చేస్తుంటే पाप कर रहे हो तो, కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए. యెషయా यशायाह 31:6 31 వచనం. छठवां वचन. యెషయా यशायाह 31:6 వచనం. 31:6 हे इस्राएलियों, హృదయపూర్వకముగా పాపము చేయుచున్నావు అని రాశాడు అక్కడ చూడండి. नहीं 31:6 చివరిలో ఉంటది. ఇశ్రాయేలులారా, మీరు ఎవరి మీద విశ్లేషణగా తిరుగుబాటు చేస్తే ఆయన తిరుగుడి. హృదయపూర్వకంగా పాపం చేసేవంట మనం. हम अपने हृदय से पाप करते हैं. మొదట पहले మనం చేయలా, हमने नहीं किया, అది జన్మతః వచ్చిన वो పాపం. जन्म से लग गया पाप, ఆదాము ద్వారా వచ్చిన పాపం. आदम से के द्वारा आ गया पाप. దానికి దేవుడు యేసయ్యను పంపించి వెలజల్లించాడు. उसके लिए यीशु मसीह को परमेश्वर ने भेज दिया और मोल चुका दिया. వెలజల్లించాడు. मोल चुका दिया. మన పాపాలు ఒప్పుకున్నాం, हमने अपने पापों को मान लिया, మన పాపాలు క్షమించబడ్డాయి. हमारे पाप क्षमा हो गए. కానీ ఇప్పుడు लेकिन अब మనం హృదయపూర్వకంగా పాపం చేస్తే, अगर अपने हृदय पूर्वक पाप करेंगे, కావాలని పాపం చేస్తే, जानबूझकर पाप करेंगे, చూడండి तो देखिए 1 యోహాను पहला यूहन्ना 3:4 3:4 में 32:6 సారీ చూడండి. देखिए एक बार यशायाह 32:6 32:6 చదవండి. 32:6 पढ़ेंगे. లాస్ట్ లో ఉంటది. आखिरी 32:6 में लिखा है, లాస్ట్ లో ఉంటది. मूर्ता की बातें बोलता है और मन में अनर्थ की गढ़ता रहता है. హృదయపూర్వకంగా పాపము చేయుదురు. హృదయపూర్వకముగా పాపము చేయుదురు. अपने मन के द्वारा पाप करता है. ఇప్పుడు अब మనకు జన్మతః సంక్రమించిన పాపాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మనం హృదయపూర్వకంగా పాపం చేస్తూనే ఉన్నామండి. जन्म से हमें जो पाप लग गया है उसको अपने बीच में रखकर हम जानबूझकर अब पाप करते हैं. అర్థమైంది ఇప్పుడు? समझ में आ गया? కావాలని పాపం చేయడం, जानबूझकर पाप करते हैं, కావాలని పాపం చేయడం, जानबूझकर. ఇది దేవుని దృష్టిలో పాపం. ये परमेश्वर की नजर में पाप है. అందుకనే इसलिए ఈ 9వ అధ్యాయంలో इस 9वें अध्याय में ఇందాక చెప్పాడు, पहले बताया, వీడు గాని వీడు తల్లిదండ్రులుగా పాపం చేయలేదు. ना इसने ना इसके माता पिता ने पाप అంటే किया, వీళ్ళు కావాలని పాపం చేయలే. जानबूझकर इन्होंने कोई पाप नहीं ఈ किया. గుడ్డివాడి తల్లిదండ్రులు పాపం చేయలే కావాలని. इसके माता पिता ने पाप नहीं किया. ఆదాము ద్వారా ఇక జన్మతః వచ్చింది పాపం. आदम के द्वारा इनको जन्म से पाप लग गया. అర్థమైందా? समझ में आ गया? కానీ लेकिन కావాలని ఎవడు పాపం చేస్తాడు వాడు దేవుని దృష్టిలో పాపులు. जो जानबूझ के पाप करते हैं प्रभु की नजर में पापी हैं. చూడండి, देखिए వాళ్ళ ప్రార్థన పాపం అయిపోద్దండి. उनकी प्रार्थना भी पाप बन जाएगी. వాళ్ళు ప్రార్థన చేసిన పాపులే. वो प्रार्थना करे तो भी पापी है. ఎందుకని? क्यों? వాళ్ళ పెదవులు పాపాలు కలవడబడిపోయింది. क्योंकि उनके होंठ पाप के आदी हो गए, వాళ్ళ నాలుక పాపానికి కలవడబడిపోయింది. उनका जीभ पाप का आदी हो गया, వాళ్ళ కాళ్ళు చేతులు పాపానికి కలవడబడిపోయింది. उनके हाथ पैर पाप के आदी हो गए. అంటే వాళ్ళు కర్మ ద్వారా పాపం చేస్తున్నారు. वो कार्यों के द्वारा पाप कर रहे हैं, క్రియల ద్వారా పాపం చేస్తున్నారు. कार्यों के द्वारा पाप कर रहे हैं. ఇప్పుడు కావాలని పాపం చేసే వాళ్ళకి వాళ్ళు దేవుని దృష్టిలో మహా పెద్ద పాపులు. जो जानबूझकर पाप करते हैं प्रभु की नजर में महान पापी हैं. అందుకే इसलिए చూడండి, देखिए కీర్తనకారుడు 119:11 చక్కని ఒక మాట రాశాడు. 119 भजन संहिता 11वें वचन में अच्छी बात लिखी हुई है. నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనుచున్నాను. मैंने तेरे वचन को अपने हृदय में रख छोड़ा है कि तेरे विरुद्ध पाप ना करूं. అర్థమైందా? समझ में आ रहा है? ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో जिसके हृदय में वचन होगा వారి హృదయంలో పాపం చేయటానికి వాళ్ళు భయపడతారు పిల్లరా. वो अपने हृदय में पाप करने के लिए भी डरेंगे. అందుకే కీర్తనకారుడు అంటాడు, इसलिए भजनकार कहता है, నీ ఎదుట పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. तेरे विरुद्ध पाप ना करूं इसलिए मैंने अपने हृदय में तेरे वचन को रख छोड़ा है. కడుపు నిండా అన్నం తిన్నాడు, అన్నం తినమని తింటాడా?
पेट भर के जिसने खाना खा लिया उसको खाना खाने के लिए कहोगे तो फिर खाएगा क्या? కడుపు నిండా అన్నం తిన్నావు, पेट भर के खाना खा लिया, తినమంటే తింటావా? फिर खाना खाने के लिए कहेंगे खाओगे? లేదండి नहीं, తృప్తిగా తిన్నాను. मैंने पेट भर के खा लिया। వాక్యం కనుక హృదయంలో ఉంటే పాపం చేయడు మనిషి. जो वचन जिसके हृदय में होता है वो कभी पाप नहीं ఆ करता। వాక్యం ఏమంటే తెలుసా? वचन क्या कहता है? ఓయ్ వాక్యం ఏం చెప్తుంది? वचन क्या कहती है? ఏం చెప్తుంది क्या कहती है वचन? వాక్యం ఏం చెప్తుంది? क्या कहता है वचन? కొంతమంది कुछ लोग ధర్మశాస్త్రాన్ని తన చెవులలోకి పోకుండా చెవులు మూసుకుంటారంట. व्यवस्था उनके कानों में ना जाए इसलिए अपने कानों को वो बंद कर लेते हैं। ఎక్కడ వాక్యం వాళ్ళ హృదయాలలో వాళ్ళ చెవుల్లోకి వెళ్తుంది వాళ్ళ చెవులు మూసుకుంటారంట. वचन उनके कानों में या हृदय में ना चले जाए करके वो अपने कानों को बंद कर लेते हैं। కొంతమంది వాక్యం వింటున్నప్పుడు వాళ్ళకి చీమల పాములు కలిసినట్టు ఉంటది. कई लोगों को जब वो वचन सुनते हैं ऐसा लगता है चींटियां और सांप डस रहे हैं బాగా. बहुत ज्यादा। ఎందుకని? क्यों? వాక్యం వాళ్ళ హృదయంలో లేదు. वचन उनके हृदय में नहीं है, వాక్యం వాళ్ళ హృదయంలో లేదు. वचन उनके हृदय में नहीं है, పరిశుద్ధాత్ముడు లేడు. पवित्र आत्मा भी नहीं है, అందుకని వాక్యం వినడానికి వాళ్ళ మనసు అంగీకరించదు. इसलिए वचन सुनने के लिए उनका मन भी नहीं करता, బైబిల్ చదవడానికి అంగీకరించదు. बाइबल पढ़ने का भी मन नहीं करता। పిల్లారా, प्रियो, ఫస్ట్ లో బైబిల్ నాకు అర్థమయ్యేది కాదు. शुरुआत में मुझे बाइबल समझ में भी नहीं आता था। 2 సంవత్సరాలు బైబిల్ నాకు అర్థం కాల. 2 साल तक बाइबल मुझे समझ में ही नहीं आया। అందుకని వదిలిపెట్టాను నేను. क्या तो मैंने पढ़ना छोड़ दिया? నాకు బైబిల్ అర్థం కావట్లేదు బైబిల్ వదిలిపెట్టానా? बाइबल मुझे समझ में नहीं आ रहा करके पढ़ना छोड़ दिया क्या? ఎప్పుడు చూసినా బైబిల్ నా ముందు ఉండేది. जब भी देखो मेरे सामने बाइबल ही होता था, ప్రార్థన చేసుకునేవాడిని. मैं प्रार्थना करता था, అయ్యా నాకు బైబిల్ అర్థం వచ్చి చెప్పయ్యా. प्रभु मुझे बाइबल का वचन समझाओ। చదువుతూ ఉండేవాడిని. मैं पढ़ता रहता था। కొంతమంది నాకు అర్థం కావట్లేదు పక్కన పెడితే कुछ लोग जो मुझे समझ में नहीं आ रहा करके बाइबल को बगल में रख देंगे तो నీకు ఎప్పుడు బైబిల్ అర్థం तो కాదు. कभी भी आपको बाइबल समझ నీకు में ఎప్పుడు नहीं బైబిల్ అర్థం కాదు. कभी भी समझ में नहीं आएगा। ఏమంటావు డాక్టర్? डॉक्टर क्या कहता है? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, आप डॉक्टर के पास అసలు गए, అన్నం తినడానికి సహించలేదే మనసు. खाना खाने का मन ही नहीं कर रहा। అయ్యా తినాలి, डॉक्टर बोलेगा खाना चाहिए, ఎట్టొకటి తినాలి. किसी ना किसी तरह खाओ। తింటా ఉంటే గాని खाते रहोगे तो खाते रहोगे तो అందుకని నువ్వు తినకుండా సత్తావు. अगर ऐसा करके आप खाना छोड़ दोगे तो मर जाओगे, సత్తావు. मर నువ్వు जाओगे। ట్రై చేస్తావు. आप कोशिश करोगे, బైబిల్ చదవడానికి ట్రై చేయి. बाइबल पढ़ने की कोशिश भी करो। అర్థం కాకపోయినా బైబిల్ చదువు. समझ में नहीं आता फिर भी पढ़ो। 2 సంవత్సరాల బైబిల్ నాకు అర్థం కాల. 2 साल तक बाइबल मुझे समझ में नहीं आया। ఎందుకని? क्यों? సువార్తలు ఒకే రకంగా ఉంటాయి. सारे सुसमाचार पढ़ने के लिए एक जैसे दिखाई देते हैं, నాకు అర్థం కావట్లేదు. मुझे समझ में नहीं आया। పాత నిబంధన కొత్త నిబంధన नया नियम पुराना नियम ఏంటిది? क्या है ये? వదిలిపెట్టిన బైబిల్ क्या मैंने पढ़ना छोड़ दिया बाइबल को? పక్కన పెట్టిన बाइबल బైబిల్ को बगल में रख दिया, చదువుతా ఉండా. पढ़ता रहा। అన్నం తినేటప్పుడు కూడా खाना खाते समय भी, అన్నం తినేటప్పుడు కూడా खाना खाते समय भी నా పక్కనే బైబిల్ मेरे ఉండేది. बगल में बाइबल होता था। కన్నీరు గార్చేవాడిని. आंसू बहाता था। కన్నీరు గార్చో, आंसू बहाओ, కన్నీరు గార్చో. आंसू बहाओ, ప్రార్థన చెయ్యి, प्रार्थना करो, ప్రార్థన చెయ్యి. प्रार्थना करो। నీకు బైబిల్ స్పష్టంగా చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. स्पष्ट रूप से पवित्र आत्मा आपको बाइबल समझा ఇప్పుడు देगा। నాకు బైబిల్ బాగా అర్థమైపోయింది. अभी मुझे बाइबल अच्छे से समझ में आ నీకు गया, అర్థమవుద్ది. आपको भी समझ में आ जाएगा। పక్షపాతం చూపించాడు కాదు, भेदभाव नहीं కానీ करना నువ్వు బైబిల్ परमेश्वर। పక్కన పెట్టావనుకో, अगर आपने बाइबल ही बगल में रख दिया, అరే నాకు అర్థం కావట్లేదు, अरे मुझे कुछ समझ में नहीं आ रहा, నాకు అర్థం मुझे కావట్లేదు. कुछ समझ में नहीं आ रहा। ప్రియులారా, प्रियो, ఒక సినిమా అర్థం కాకపోతే నేను 10 సార్లు చూసా. एक पिक्चर मुझे समझ में नहीं आता था तो मैं उसे 10 बार देखता था। 10 సార్లు చూసా 10 बार देखा मैंने ఈ లోకంలో इस ఉన్నప్పుడు. संसार में जब मैं था। ఒక సినిమా 20 సార్లు చూసా. एक पिक्चर मैंने 20 बार भी देखा। ఎందుకని తెలుసా? क्यों? ఒక స్టెప్ కోసం, एक स्टेप सीखने के लिए, ఒక స్టెప్ అయితే एक डांस का स्टेप सीखने के लिए, ఒక డాన్స్ నేర్చుకోవటానికి एक डांस सीखने के लिए 20 సార్లు చూసా. 20 बार देखा मैंने। మరి ఆ రోజుల్లో 20 సార్లు చూసేమే అనర్థమైన వాటిని ఈ బైబిల్ ఎందుకు చదవము? उस जमाने में हमने उस समय 20 बार पिक्चर को देखा, लेकिन अब क्यों नहीं हम बाइबल पढ़ते 20 ఎందుకు बार? చదవం బైబిల్ ఎందుకు क्यों చదవం? बार बार नहीं पढ़ते? నాకు అర్థం కావట్లేదు, ఎందుకు పక్కన పెడతాం मुझे బైబిల్? समझ में नहीं आ रहा करके बाइबल क्यों हम बगल में అంటే रखते దాని हैं? విలువ నీకు తెలియట్లా. उसकी अहमियत आपको नहीं ఈ पता। బైబిల్ నీ దగ్గరికి వచ్చింది ఎన్ని ప్రాణాలు పోయినాయో, ये बाइबल आपके पास आने के लिए कितने प्राण चले ఎంత गए, మంది పిల్లలు అనాథలైపోయారు, कितने बच्चे अनाथ हो गए, ఎంత మందిని రంపాలతో కోసారు. कितने लोगों को आरी से काट ఈ डाला। వాక్యాన్ని ట్రాన్స్లేషన్ చేసినందుకు ఒక భక్తుణ్ణి స్తంభాన్ని కట్టేసి కాల్చి నువ్వు పెట్టారు తెలుసా? इस बाइबल को ट्रांसलेट किया एक व्यक्ति ने, इसलिए उस व्यक्ति को एक खंबे में लटका कर जला दिया। అర్థమైందా? समझ में आ रहा ఈ है బైబిల్ విలువ, इस बाइबल की अहमियत, యేసయ్య రక్తం విలువ. यीशु मसीह के लहू की अहमियत। నిర్దోషివని, निर्दोष हो, జన్మతః పాపివని, जन्म से आप पापी हो, ఆదాము చేసిన పాపం నీకు వచ్చిందని आदम का पाप आपको लग गया, యేసయ్య కృప చూపించి, यीशु मसीह ने अनुग्रह दिखाया, దేవుడు మన మీద కృప చూపించి परमेश्वर ने हम पर अनुग्रह दिखाया, యేసయ్యని పంపించి यीशु मसीह को भेजा, సిలువలో బలియాగం చేపించి क्रूस पर మన बलिदान किया, పాపాలన్నీ ఆయన ఈపు తట్టు విసిరి పరేసినాడు. हमारे हर पापों को उसने अपने पीठ के पीछे फेंक दिया। మరణంతో నిబంధన చేసిన మన మరణాన్ని మింగి వేసాడంట. उसने हमसे वाचा बांधी और मृत्यु को बांध कर निगल लिया। కానీ కావాలని పాపం చేస్తే, लेकिन अगर हम जानबूझ के ही पाप करेंगे, చెబుతున్నా కానీ పాపం చేయొద్దన్నా చెప్తున్నా కానీ చేస్తే बता रहे हैं पाप मत करो फिर भी करोगे तो
చూడండి ఇక్కడ देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 9వ అధ్యాయంలో 9वां अध्याय में 31వ వచనం 31 वचन 31వ వచనం 31 वचन దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. हम जानते हैं कि परमेश्वर पापियों की नहीं सुनता। అర్థమైందా? समझ में आ रहा है ఏమన్నాడు? क्या कहता है? దేవుడు परमेश्वर పాపుల మనవి ఆలకింపడు. पापियों की नहीं सुनता। నువ్వు కావాలని పాపం చేస్తే, अगर आप जानबूझकर पाप करोगे, చెప్తున్నా కానీ వినకుండా పాపం చేస్తే बता रहे हैं फिर भी सुनते नहीं पाप करोगे వాళ్ళ तो ప్రార్థన వినడు. उनकी प्रार्थना नहीं सुनेगा। ఎందుకని? क्यों? ఇక్కడ కీర్తనకారుడు 109:7 भजनकार 109:7 में వాని ప్రార్థన పాపమగునుగాక అని రాశారు. అక్కడ उसकी చూడండి, प्रार्थना पाप बन जाए करके लिखा हुआ है। 109:7 వచనం 109:7 वचन కీర్తనకారుడు. भजन संहिता। అర్థం చేసుకోండి పిల్లారా, समझने की कोशिश ఇది कीजिए, రెండో పాపం. ये दूसरा पाप ఈ है। పాపం మనం కావాలని చేస్తున్నాం, ये पाप हम जानबूझकर करते हैं, కావాలని చేస్తున్నాం. जानबूझकर करते ఎవరైతే हैं। పాపం కావాలని చేస్తున్నారో వాళ్ళు దేవుని దృష్టిలో పాపులు. जो जानबूझ के पाप करते हैं प्रभु की नजर में ही पापी हैं। ఆదాము చేసిన పాపం వల్ల మనకు సంక్రమించిందే, మన మీద అది దేవుని దృష్టిలో మనం పాపులం కాదు. जो आदम के द्वारा हमें पाप लग गया, परमेश्वर की नजर में उसके द्वारा हम पापी नहीं है, ఎందుకంటే జన్మతః పాపం అది. क्योंकि वो जन्म का पाप है। నువ్వు నేను చేయలా, आपने और मैंने तो नहीं किया, జన్మతః పాపం. जन्म से पाप దానికి लग गया। దేవుడు కృప చూపించాడు, इसके लिए परमेश्वर ने अनुग्रह తన दिखा दिया, కుమారుడు పంపించాడు, अपने पुत्र को भेज दिया, రక్తం కార్చాడు, लहू बहा दिया, మనం ఒప్పుకున్నాం, हमने మన मान పాపాలు लिया, క్షమించేశాడు. हमारे पापों को क्षमा कर दिया। ఇప్పుడు నువ్వు కావాలని పాపం చేస్తే, अगर आप जानबूझकर पाप करोगे तो, కావాలనే జిద్దుగా పాపం చేస్తే, जिद मन रखकर पाप करोगे तो, నేను చేస్తానండి, मैं तो पाप करूंगा, ఏం చేస్తారు? क्या करोगे? నేను పోతానండి, मैं तो जाऊंगा, ఏం చేస్తారు? क्या करोगे? నేను నరకానికి मैं వెళ్తానండి, तो नरक ही जाऊंगा, ఏం చేస్తారు? क्या कर लोगे? ఎవరేం చేస్తారు? तो कौन क्या करेगा? ఎవరేం చేస్తారు? कौन क्या करेगा? ఎవరైనా చేస్తారా? क्या कोई कुछ करेगा? చేసేది ఒకడే, एक ही व्यक्ति कर सकता है। ఎవరైనా कौन है वो? రేపు చచ్చిపోయినాక मरने के बाद, అక్కడ తీర్పులో वहां पे न्याय के दिन ఏమంటాడు? क्या कहेगा? నీ హృదయంలో నువ్వు పాపం పెట్టుకున్నావు, अपने हृदय में आपने पाप నువ్వు रखा है, కావాలని పాపం చేసావు, आपने जानबूझ के पाप किया, అసలు పాపం చేయకుండా ఉండాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేయలేదు. पाप ना करूं करके कोशिश भी कभी नहीं की तुमने। ఎందుకని? क्यों? ఎందుకని क्यों? చెయ్యాలి పాపం అంతే. क्योंकि आपने सोचा मुझे पाप అంటే नहीं నువ్వు करना है। పాపి కాబట్టి आप पापी हो, నీ పాపాలు క్షమించబడినవని आपके पाप क्षमा हो गए करके నువ్వు గుర్తించక आपने नहीं నువ్వు पहचाना అదే పాపంలో और కొనసాగుతున్నావు, वही पाप में आगे बढ़ते जा रहे हो, నువ్వు అదే పాపంలో उसी కొనసాగుతున్నావు. पाप में आप बढ़ते जा रहे हो। నీ ఎదుట పాపం ఉంచుకున్నావు, आपने अपने सामने पाप को रख लिया, కానీ వాక్యాన్ని తోసివేసి, लेकिन वचन को हटा दिया, వాక్యాన్ని తోసివేసి, वचन को हटा दिया, ఆజ్ఞలను తోసివేసి, आज्ञा को हटा दिया, ఆజ్ఞలను తోసివేసి, आज्ञाओं को हटा दिया, వాక్యాన్ని वचन తోసివేసి. को हटा दिया। ప్రియులారా, प्रियो, జాగ్రత్తగా గమనించాలి. ध्यान दीजिए, కావాలని ఇప్పుడు పాపం చేయబాక. जानबूझ के कभी भी पाप मत कीजिए। ఒకవేళ अगर ఇది పాపము అని నీకు తెలియకపోతే ये पाप है करके आपको पता नहीं तो తెలుసుకో, అడిగి पूछ कर जान लीजिए, కాపర్ గారిని అడిగి తెలుసుకో, पासवान से पूछ कर जान लीजिए, అయ్యా ఇది పాపమా, क्या ये पाप है? అయ్యా ఇది పాపమా. क्या ये पाप है? ఒక నీకు అర్థం కాదు, अगर आपको समझ में नहीं నీకు అర్థమైంది ఇది పాపమని, अगर आपको समझ में आ गया ये पाप है చేయబాకు, तो मत करो, చేయబాకు. मत करो, అసహించుకో, आप घृणा करो उससे, పాపాన్ని అసహించుకో. पाप से घृणा करो। ఎందుకని? क्यों? మన కొరకు దేవుడు వెలపెట్టి ఆ యేసయ్యను సిలువలో పూర్తిగా బలిగా ఇచ్చాడు. हमारे लिए यीशु मसीह को क्रूस पर पूरी तरह बलि कर दिया, हमारे लिए मोल चुका दिया। నీ జన్మతః పాపాన్ని ఆయన క్షమించినప్పుడు जब उसने आपके जन्म के पाप को क्षमा कर दिया మరి ఎంత కృతజ్ఞతగా ఉండాలి మనం, तो कितना शुक्रगुजारी के रूप में ఎంత रहना కృతజ్ఞతగా चाहिए, ఉండాలి. कितना शुक्रगुजारी। మళ్ళీ కావాలనే పాపం చేస్తే, फिर जानबूझकर वही पाप करोगे तो, కావాలనే పాపం చేస్తే, जानबूझकर पाप करोगे तो, అందుకే అంటాడు इसलिए कहता है మార్చుకో, बदल जाओ, మార్చుకో, बदल लो, నీ మది మార్చుకో, अपने मन को बदल लो, మార్చుకో. बदल लो, ఎవరో వచ్చి మార్చరు, कोई आके नहीं बदलेगा, నువ్వే మార్చుకో. आपको ही बदलना है। ఎందుకని? क्यों? నువ్వే వింటున్నావు, ఇప్పుడు क्योंकि आप ही सुन रहे हो, నువ్వు వాక్యం వింటున్నావు, आप वचन सुन रहे हो, వింటున్న నువ్వు जो आप सुन रहे हो, వెంటనే పాపం అని తెలిస్తే जब आपको पता चल जाता है ये पाप है, మార్చుకో. बदल लो। చాలా మంది ఏం తెలుసా, बहुत सारे लोग क्या करते हैं, ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తున్నావు అని తెలిసిందో जब पता चल जाता है कि आप पाप कर रहे हो, అదే పాపం చేస్తాను పూనుకుంటారు. वही पाप करूंगा करके ठान लेते हैं। అంటే ఏంటి? मतलब क्या है? పాపం పైన పాపం, पाप के ऊपर एक और पाप, అతిక్రమం పైన అతిక్రమం. अधर्म के ऊपर एक और అంటే ఇది अधर्म। కావాలని చేస్తున్నారా లేక నాకు తెలియకని చేస్తున్నారా? ये जानबूझ के कर रहे हैं या अनजाने में कर रहे हैं? కావాలని చేస్తున్నాం. जानबूझ మరి कर దీనికి रहे हैं। ఇప్పుడు మరి ఇంకొక యేసు ఎవరు రావాలి? तो इसके लिए दूसरा यीशु मसीह कौन आना है? మొదట నీ జన్మతః పాపానికి నువ్వు పాపం చేయకుండా నీ మీద పాపం వచ్చి యేసయ్యని పంపించాడు. जो जन्म से पाप आपको लग गया, आपने नहीं किया, आपको लग गया, उसके लिए यीशु मसीह आ गया, యేసు ప్రభు వచ్చాడు, यीशु मसीह आ गया, రక్తం కార్చాడు, लहू बहा दिया, నువ్వు నమ్ముకున్నావు, आपने विश्वास कर అయ్యా लिया, నా పాపాలు క్షమించయ్యా, प्रभु मेरे पापों నేను को क्षमा తెలియక करो, చేశానయ్యా. मैंने अनजाने में किया ఇప్పుడు प्रभु। కావాలని చేస్తే
అయ్యా से మొదట आके- నువ్వు జన్మతః పాపివి, पहले तो आप जन्म से पापी थे, నీకేం పాపం సంబంధం లేదు, उससे आपका कोई संबंध नहीं था, నువ్వు నిర్దోషివి, आप निर्दोष थे, పాపం ఎరుగ నీ మీద కూడా పాపం రాజ్యం చేస్తుంది, पाप से अनजान थे आप पर पाप राज्य कर ఇదిగో रहा నీ था, కోసం సిలువలో ఎరుకుతున్నాను అయ్యా అన్నాడు. इसलिए मैं आप के लिए क्रूस पर चढ़ रहा हूँ बोल दिया। ఇప్పుడు నువ్వు కావాలని పాపం अब చేస్తున్నావు, आप जानबूझकर पाप कर रहे हो, తెలిసే పాపం చేస్తున్నావు, जानकर ही पाप कर పాపం रहे हो, చెయ్యాలనే పాపం पाप చేస్తున్నావు. करना है मुझे करके पाप कर रहे हो। మళ్ళీ యేసయ్య వచ్చి फिर यीशु मसीह आएगा, ఏది ఇంకొక యేసయ్య, दूसरा यीशु मसीह, ఇంకొక యేసయ్య వచ్చి दूसरा यीशु मसीह అయ్యా आएंगे। ఇప్పుడు నువ్వు కావాలని చేస్తున్నావులే, अब आप जानबूझ के पाप कर ఈ रहे हो, పాపం చేయాలని చేస్తున్నావులే, ये करना है मुझे करके कर रहे చలో हो, నీ కోసం కూడా వచ్చాను ఇంకొక యేసయ్యని అంటాడా? चलो इसके लिए भी मैं आ गया दूसरा यीशु मसीह करके, बोलेगा क्या? అంటాడా? क्या बोलेगा? ప్రియులారా, प्रियो, పొరపాటును చేస్తే బలి ఉంది గాని अगर गलती से कर दिया उसके लिए बलिदान है, కావాలని చేసిన దానికి బలి లేదు. जानबूझकर करने के लिए कोई बलिदान नहीं है। నేను ఒక విషయం చెప్తారా, मैं आपको एक बात बताऊं, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాం, हम किसी के घर गए, తలుపేసి ఉంది, दरवाजा बंद है, గంటి కొట్టాం, घंटी बजाई, 2 సార్లు కొట్టాం, 2 बार बजाई, 3 సార్లు కొట్టాం, 3 बार बजाई, 4 సార్లు కొట్టాం, 4 बार बजाई, రాలా, कोई नहीं आया खोलने, ఓపెన్ చేయలా, दरवाजा भी नहीं खोला, మనం ఏమంటాం? हम क्या कहेंगे? నిద్రపోతున్నాం అంటాం. सो रहे होंगे सोचेंगे, నిద్రపోట్లా, नहीं सोते, కావాలని తీయట్లా. जानबूझ के वो दरवाजा नहीं खोलते, నిద్రపోయి లెగుతాడు, जो सोता है वो उठ जाएगा, 2 గంటలు కొట్టినాక 2 घंटी बजने के बाद 3వ గంటకు లెగుతాడు, कम से कम तीसरी घंटी में उठ లేచి जाएगा, తీస్తాడు. उठकर खोलेगा। అతను నిద్రపోట్లు నటిస్తున్నాడు, वो सो रहा नहीं है, नाटक कर रहा है, నిద్రపోతలు నటిస్తున్నాడు, वो सो रहा नहीं అంటే है, नाटक తలుపు कर रहा है, తీయాలనుకోవట్లా. वो दरवाजा खोलना ही नहीं चाहता। అది జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమంటారంటే, जो ज्ञानी लोग होते हैं वो क्या ఒరే कहेंगे? ఈడు మెలకోకుండా ఈడు కావాలని తలుపు अरे ये తీయట్లేదు, जागा हुआ है, जानबूझकर नहीं खोलना ఈడు चाहता మెలకోకుండా दरवाजा, ఈడు కావాలని తలుపు తీయట్లేదు. जानबूझकर दरवाजा नहीं खोल रहा। అసలు నిద్ర ఆకోని నిద్రపోతున్నా, अगर गहरी नींद में भी सो रहे हो, ఆకోని నిద్రపోతున్నా गहरी नींद में भी सो रहे हो, వెంటనే తలుపు తీస్తాడు. तुरंत दरवाजा వెంటనే खोलते तलब हैं, చేస్తాడు. तुरंत दरवाजा खोलते हैं। అట్లానే उसी तरह ప్రియులారా, प्रियो, కావాలని పాపం చేసే వాళ్ళకి బలి లేదు ప్రియులారా. जो जानबूझकर पाप करते हैं उनके लिए कोई बलिदान వాళ్ళు नहीं, దేవుని దృష్టిలో పాపులు. वो परमेश्वर की नजर में पापी है। కావాలని जानबूझ के, తెలిసే जानबूझकर తెలిసే ही। కొన్నిసార్లు చూడండి, कई बार देखिए, వాక్యము ద్వారా వాళ్ళ పాపాన్ని ఎత్తి చూపించామనుకోండి, वचन के द्वारा किसी का पाप उठा के दिखाते हैं तो వెంటనే వాళ్ళు ఏమంటారు తెలుసా? तुरंत वो लोग क्या बोलते हैं? నన్ను గురించి చెప్పారు, मेरे बारे में बता दिया, వెంటనే అంటారు. तुरंत बोलेंगे। అంటే ఆ పాపం వాళ్ళలో ఉంది, मतलब वो पाप उनके अंदर है, కానీ తీసేసుకోవాలనుకోండి, लेकिन वो निकालना नहीं चाहते, తీసేసుకోవాలనుకోండి. निकालना भी नहीं चाहते। కయ్యను గురించి చెప్పాడు దేవుడు, केन के बारे में परमेश्वर ने बताया, ఎరా పాపం చేసేవాడు, तुमने पाप किया है। ఆ మొహం ఎట్లుందంట, ఆయన उसका మొహం मुंह कैसा हो गया? ఎలా ఉంది? उसके मुंह पर మొహం చిన్న గుచ్చుకున్నారు, उदासी छा गई, చిన్న గుచ్చుకున్నారు. उदासी छा गई। కొంతమందిని చూస్తాను నేను, मैं कुछ लोगों को देखता हूँ, వాక్యం విన్న తర్వాత वचन सुनने के बाद ఆ వాక్యము వాళ్ళలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తే जब वो वचन उनके अंदर के पाप को उठा के दिखाता है तो నా గురించి చెప్పాడండి అలా. आज तो मेरे बारे में ही बताया है, అంటే నీలో పాపం ఉందన్నమాట, मतलब आपके अंदर वो पाप है, అని తీసేసి తెలుసుకోదు, वो నువ్వు आप हटाना नहीं चाहते क्या? తీసేసి తెలుసుకోవాలి. उठाना नहीं चाहते। చివరికి ఏం చేస్తారండి, आखिरी में वो लोग क्या करते हैं? ఎవడు పాపం చేయట్లేదంట, कौन नहीं है पाप करने वाला? ఎంతమంది పాపం कितने చేయట్లేదు, लोग पाप नहीं करते? బడాగా పాపాలు చెప్పాయి. बड़ा आ गया पाप के बारे में बताने वाला। చేస్తామండి పాపం ఏంటంటే శక్తి ఏంటంట, हाँ करेंगे हम पाप, तो क्या हो गया? చెయ్యి, तो करो, ఎవరు వద్దన్నారు, किसने मना करा? చెయ్యి. దొంగతనం చేస్తానని దొంగతనం చేసాం అనుకో, अगर चोरी करूंगा करके जान कुछ चोरी करोगे तो దొంగతనం చేస్తే దొంగతనం చేస్తున్నావు, चोरी करना चाहते हो जाकर चोरी వెంటనే करो। ఫోన్ చేశారు, तुरंत किसी ने फोन किया ఆ పట్టుకున్నాడు, और पुलिस ने पकड़ 4 लिया, ఉతికారు లాఠీ తోటి लाठी से 4 मारा తీసుకెళ్ళి లోపల పెట్టారు. और ले जाके जेल में डाल दिया। ఇప్పుడు ఏడు, अब रो, ఇప్పుడు ఏడు, अब रो। పాపం కావాలని చేస్తే దానికి బలి లేదు ప్రియులారా. जानबूझ के पाप करोगे उसके लिए कोई बलिदान नहीं है। జన్మతః పాపానికి బలి ఉంది, जन्म का जो पाप है उसके लिए అది बलि నువ్వు है, నిర్దోషివి, क्योंकि आप निर्दोष हो, నువ్వుగా తప్పు आपने చేసింది, गलत नहीं किया, ఆదాము ద్వారా సంక్రమించింది. आदम के द्वारा आप पे फैल దానికి गया, కృప, उसके लिए अनुग्रह, కరుణ, करुणा, దయ, दया, యేసయ్య यीशु मसीह, తండ్రి పంపించాడు. उसको पिता ने भेजा है। కానీ కావాలని పాపం చేస్తే, लेकिन जानबूझ के पाप करोगे तो కావాలని పాపం చేసే ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో పాపి, जानबूझकर पाप करने वाला हर एक प्रभु की नजर में पापी है, దేవుని దృష్టిలో పాపి. परमेश्वर की नजर में पापी है। మన హృదయానికి తెలుసు. हमारे हृदय को అందుకనే पता ఒకటో है, కొరింథీ इसलिए पहला कुरिन्थियों అంటాడు, पहले कुरिन्थियों में कहता है, ఒకటో కొరింథీ చివరిలో చూడండి, ఆ 14-13 చూడండి, అక్కడ ఏమంటాడంటే, देखिए మన హృదయంలో మనిషిలో ఉన్న ఆలోచనలు మనిషికి తెలుసు అంట. मन के अंदर की बातें हर एक व्यक्ति को अपने मन की बातें पता है। అంట రెండు చూడమ్మా, ఒకటో కొరింథీ తీయండి ఒకసారి, एक बार खोलिए पहला कुरिन्थियों 2:11. 2:11, ఒకటో కొరింథీ 2:11 చూడండి, पहला कुरिन्थियों 2:11 में देखिए, ఏం రాసి చూడండి. मनुष्य में से कौन किसी मनुष्य की बातें जानता है, हाँ। और मनुष्य की आत्मा जो उसमें है। ఇప్పుడు అర్థమైందా? समझ में आ गया? ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు.
అర్థమైందా? समझ में आ गया? ఇప్పుడు నీకు తెలుసు నువ్వేం పాపం చేస్తున్నావు. अभी आपको पता है आप क्या पाप करते हो। దైవదాసం ద్వారా వాక్యం వింటున్నప్పుడు प्रभु के दास के द्वारा जब वचन सुन रहे हो మనకు అర్థమైపోయింది. हमें समझ में आ जाता है అరే ఈ వాక్యం ఈ పాపం నాలో ఉందే, ये पाप तो मेरे अंदर है, సరే నేను చేస్తా ఉండనే. मैं तो कर रहा हूँ। అయ్యా प्रभु క్షమించే, मुझे क्षमा करो, తెలిసే తెలియక చేశాను. जाने अनजाने में किया कर दिया। దైవదాసం ద్వారా మీరు మాట్లాడారు, प्रभु के दास के द्वारा आपने बातें की, క్షమించే, क्षमा करो प्रभु, ఇక చేయని. मैं आगे से नहीं करूंगा, इक जाइए नहीं। नहीं करूंगा। బస్ बस దేవుడు అంటాడు प्रभु कहेगा వాళ్ళే పశ్చాత్తాపడు. कोई बात नहीं, इसने पश्चाताप ఇక कर। చేస్తా ఉంటే अगर करते ही रहोगे तो చేస్తా ఉంటే करते ही रहोगे तो చేస్తా ఉంటే करते ही रहोगे तो ఏమవుద్ది? क्या ఒక होगा? రోజు పట్టబడతావు. एक दिन पकड़े जाओगे। ఎందుకని? क्यों? పాపం చేయటం నీకు అలవాటు అయిపోయింది. पाप करना आपको आदत पड़ गया, అందుకంటాడు इसलिए పాపము మానని కన్నులు అంటాడు. पाप न छोड़ने वाली आंखें, పాపం మానని కన్నులు पाप అంటాడు. न छोड़ने वाली आंखें, ఆ కన్నులు वो आंखें పాపాన్ని చూడటానికి ఆనందపడతాయి. पाप देखने के लिए ही ఆ आनंदित होती ఆనందం है। బైబిల్లో దొరకదు వాళ్ళకి. वो आनंद बाइबल में नहीं ఆ मिलता, ఆనందం సహవాసంలో वो దొరకదు. आनंद उन्हें संगति में नहीं मिलता। కానీ ఎవరికైతే ఆ ఆనందం సహవాసంలో దొరుకుద్దో, लेकिन जिसको ये आनंद संगति में मिलता है, ఎవరికైతే బైబిల్లో దొరుకుద్దో, जिसको ये आनंद बाइबल में मिलता है, ఎవరికైతే చక్కగా దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు దొరుకుద్దో, जिसको प्रभु के सम्मुख उसकी बातें सुनकर मिलता है, వాళ్ళని తన్నుతున్నా గుద్దుతున్నా దేవుని వదిలిపెట్టరు. उनको मारे पीटे तो भी प्रभु को नहीं छोड़ेंगे, వదిలిపెట్టరు. नहीं छोड़ेंगे। మొట్టమొదటి యాకోబు గారు. सबसे पहले याकूब। ఎవరు తెలుసా యాకోబు? कौन है याकूब? యోహాను తమ్ముడు యాకోబు. यूहन्ना का भाई याकूब, యేసు ప్రభు శిష్యుడు. यीशु मसीह का चेला। యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత जब यीशु मसीह स्वर्ग चला गया, మొట్టమొదటి సాక్షి सबसे पहले वो जीवित बलि हो गया, తలకాయ నరికేశారు. उसके सर को काट दिया। అర్జా అన్నారు. తప్పుకో जाओ बगल में हो जाओ, తప్పుకో साइड हो जाओ। తప్పుకోను नहीं होऊंगा, తప్పుకోను नहीं होऊंगा, నరికేస్తాను అన్నాడు. मैं तुम्हें काट डालूंगा बोला, నరికేయ तो అన్నాడు. काट डालो। అంతే నరికేశాడు. इसी तरह उसका सर काट दिया। మొట్టమొదటి సాక్షి सबसे पहले जीवित बलि, వాక్యం హృదయంలో ఉన్నవాళ్ళు, जिनके अंदर वचन होता है, వాక్యం హృదయంలో ఉన్నవాళ్ళు, जिनके हृदय में वचन होता है, పాపాన్ని जो అసహించుకున్నవాళ్ళు पाप को घृणा करते हैं, ప్రాణం పోయిన పాపం చేయరు. प्राण चला जाए फिर भी पाप नहीं करते, దేవుని కోసం ప్రాణం పెడతారు. प्रभु के लिए अपने प्राण को देते हैं। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, జన్మతః పాపాన్ని దేవుడు క్షమించేశాడు. जन्म से जो पाप है उसको परमेश्वर అది ने నీ क्षमा తప్పు, कर నా दिया। తప్పు वो కాదు. आपकी गलती नहीं, मेरी गलती। ఆదాము ద్వారా సంక్రమణ, आदम के द्वारा फैल गया, దానికి వెల చెల్లించబడింది. उसके लिए मोल चुका दिया गया కానీ है। కావాలని పాపం చేస్తే, लेकिन जो जानबूझ के पाप करेगा, కావాలని పాపం ఒప్పుకోడు. जानबूझ के पाप करोगे तो वो नहीं దానికి सहेगा, బలిలేదు. ఇక उसके लिए कोई बलिदान नहीं, దానికి బలిలేదు. कोई बलिदान नहीं। రండి ప్రార్థిద్దాం, आइए प्रार्थना రండి करें, మోకరిద్దాం. आइए घुटने में ప్రభువా, आइए। प्रभु, నేను కావాలని పాపం చేస్తున్నాను, मैं जानबूझ के शायद पाप నేను कर रहा చెయ్యాలని हूं, చేస్తున్నానేమో, मैं जानबूझ कर रहा हूँ, నన్ను క్షమించు, मुझे क्षमा करो, నన్ను క్షమించు. मुझे क्षमा करो। యేసయ్య ఈ లోకానికి వచ్చారు. यीशु मसीह आप इस दुनिया में आए, ఆదాము చేసిన పాపం నా మీద సంక్రమించింది. आदम ने जो